72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు గురువు జన్మంలోనికి వస్తున్నాడు. ఇక్కడ 5-9 రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది శనికి గురువుకి మధ్యలో, వీరి రాశి నుండి 9-5 రిలేషన్షిప్. సో అలాగే గురువుకు రాహువు ఈ రాశి వారికి 8వ ఇంటికి వస్తున్నాడు, 8వ ఇంట్లో ఉంటాడు. సో ఈ విధంగా ఈ కేతువు 2వ ఇంట్లో ఉంటాడు. ఈ విధమైన గ్రహగతులను, ముఖ్యమైన గ్రహ స్థితులను గమనిస్తే గనక ఈ కర్కాటక రాశి జాతకులకు కొంచెం ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. స్పిరిచువల్ ఇన్క్లినేషన్ అనేది పెరుగుతుంది. డబ్బులు అనవసరంగా ఖర్చు అవుతూ ఉంటాయి. ఆదాయం అనుకున్నట్టుగా రాదు. అనవసరమైన పాలిటిక్స్ ని ఎదుర్కోవలసి వస్తుంది ఈ కర్కాటక రాశి జాతకులు ఈ మాసంలో. అనుకోనివి ముందుకు వస్తాయి, అనుకున్నవి జరగవు. సో ఈ విధంగా కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశం కనబడుతుంది ఈ కర్కాటక రాశి జాతకులకు. అలాగే ఈ కర్కాటక రాశి జాతకులకు అత్తమామల ద్వారా, అంటే స్పౌస్ ఫ్యామిలీ ఉంటుంది కదా, స్పౌస్ యొక్క మ్యాటర్నల్ ఫ్యామిలీ, అత్తగారు, అటువైపు నుండి అనుకోని విధంగా ఏదైనా లాభాలు కలిసి రావడానికి అవకాశం ఉంది. ఏదో ఒక రూపంలో, ఆర్థికంగానే కాకపోవచ్చు, ఏదో ఒక రూపంలో అత్తగారి వైపు నుండి, అత్తగారింటి వైపు నుండి, అటు దగ్గరి వాళ్ళ నుండి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులు ఉండే అవకాశం ఉంది. అనుకున్నంత రాబడి రాకపోవడానికి, ఇన్కమ్ రాకపోవడానికి కూడా అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ కర్కాటక రాశి జాతకులు ఈ మాసంలో చిన్న చిన్న ఇబ్బందుల మినహా మొత్తంగా చూసుకుంటే సాఫీగానే సాగుతుంది అని చెప్పవచ్చును. వ్యాపారమైనా అనుకోండి, వారి వృత్తి అయినా అనుకోండి, ఉద్యోగమైనా అనుకోండి, సాఫీగానే సాగుతుంది. కాకపోతే చిన్న చిన్న ఛాలెంజెస్ అనేవి వస్తాయి, అవి ఓవర్కమ్ కూడా అవుతాయి. కాబట్టి ఎటువంటి చింత, బెంగ అవసరం లేదు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ కర్కాటక రాశి వారు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటారు. కొంచెం మానసిక ఒత్తిడికి లోనవుతారు. కొంచెం ఓవర్ థింకింగ్ అనేది పెరుగుతుంది. మైండ్లో కన్ఫ్యూజన్ అనేది పెరుగుతుంది. వీరికి పెద్దవారి సహాయ సహకారాలుంటే తప్పకుండా వాటన్నింటినీ ఓవర్కమ్ చేస్తారు. అలాగే వీరికి మంచి భవిష్యత్తు ఉంది. వీరి మంచి భవిష్యత్తుకు పునాదులు ఈ జూన్ మాసంలో పడే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే ఎవరైతే హోమ్ మేకర్స్ ఉంటారో, ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉంటారో వారికి కూడా ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా కనబడుతుంది. ఏదైనా పని చేయాలనుకున్నా కూడా, ప్రారంభించాలనుకున్నా కూడా, ఏదైనా విషయంలో ఇనిషియేటివ్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ మాసము, జూన్ మాసము అద్భుతంగా యోగిస్తుంది. ఇది గ్రహించగలరు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కొంచెం ఈ కర్కాటక రాశి జాతకులకు మొత్తంగా అందరికీ కూడా, కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళకి మెజారిటీగా కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ యాంగ్జైటీ ఇష్యూస్, ఓవర్ థింకింగ్ అనేది కనబడుతుంది. కాబట్టి ఈ విషయం పైన మీరు వర్కౌట్ చేయండి. యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. లేదా సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. లేదా మీకు ఏవైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండండి. కొందరికి మ్యూజిక్ వినటం అంటే ఇష్టం, కొందరికి గార్డెనింగ్ అంటే ఇష్టము, కొందరికి అలా వాక్ అవుటింగ్కి వెళ్ళటం అంటే ఇష్టం. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పనులు చేస్తూ మీ స్ట్రెస్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మొత్తంగా చూసుకుంటే గనక ఈ కర్కాటక రాశి జాతకులకు చిన్న చిన్న ఛాలెంజెస్ మినహా మొత్తంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. కాకపోతే ఈ లక్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తక్కువగా కలిసి రావటం వల్ల ఏదైనా కూడా
పలుమార్లు ప్రయత్నం చేశాక కానీ ఫలితము దక్కదు. ఇది గమనించదగ్గ విషయము. ఈ కర్కాటక రాశి జాతకులు ప్రతినిత్యము లలితా సహస్రనామాలు చదువుకోవటం ద్వారా ఈ ఇబ్బందుల నుండి బయటపడటము, సత్ఫలితాలను పొందటం అనేది జరుగుతుంది. గురుగ్రహము కర్కాటక రాశిలోనికి వస్తుంది. ఈ విధంగా రావటం వలన మిథున రాశి జాతకులకు చాలా చక్కటి బెనిఫిట్స్ అనేవి సమకూరుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది కనబడుతుంది. ఈ మిథున రాశి జాతకులకు అనుకున్న డబ్బులు చేతికి అందటము, రూపాయి కష్టపడితే 2 రూపాయల ధనలాభం రావటము, ఈ విధంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి సంతృప్తి, పురోగతి అనేవి ఈ మిథున రాశి జాతకులకు ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, ఈ కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అన్యోన్యత అనేది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, అవగాహన ఇంతకుముందు ఏదైతే లోపించిందో అది ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇకపై కూడా అది కంటిన్యూ అవుతుంది. కన్యా రాశి జాతకులకు ఈ గురువు 11వ ఇంటిలోకి సంచారం చేయటం వలన ధనలాభము, ఖర్చులు తగ్గటము, అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సరైన పునాదులు వేసుకోవటం లాంటివి ఈ మాసంలో ఈ మాసంలో కాకుండా కూడా ఈ సంవత్సరంలో ఈ గ్రహ సంచారం ద్వారా కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా తమకంటే పెద్దవారు ఉంటారు కదా, తోబుట్టువులు, వారితో అన్యోన్యత, తోబుట్టువులనే కాదు తమకంటే వయోధికులందరితో కూడా సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండటము, అలాగే పనుల్లో ముందుకు వెళ్ళటము, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కన్యా రాశి జాతకులకు చాలా చక్కగా కనపడుతున్నాయి. మకర రాశి జాతకులు, ఈ మకర రాశి జాతకులకు ఈ గురువు కర్కాటకంలోకి రావటం ద్వారా గృహ సౌఖ్యము, జీవిత భాగస్వామి ద్వారా ఆనందము, లాభము, అలాగే వారి సహాయ సహకారములు, ఇవన్నీ పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే కొత్తగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎవరైతే శ్రద్ధను ఉంచుతారో, ధ్యాసను ఉంచుతారో వారికి చక్కటి లాభాలు కనబడుతున్నాయి. ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంచారము చాలా లాభాన్ని సమకూరుస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ మకర రాశి జాతకులు. ఈ గురు సంచారము, కర్కాటకంలో గురు సంచారం అనేది వృశ్చిక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి జాతకులు సహజంగా కూడా వేవరింగ్ మైండ్ కలిగి ఉంటారు. కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరుక్షణంలో ఉండదు, ఏవో కొత్త కొత్త ఆలోచనలు మైండ్లోకి వస్తుంటాయి. సో వీళ్ళకి కొంచెం ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ గురువు కర్కాటకంలో సంచారం చేయటం ద్వారా ఈ సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అలాగే అదృష్టము సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఇంతకాలం అదృష్టం సహకరించలేదో ఈ సంచారంలో మార్పు వలన చక్కగా అదృష్టం అనేది సహకరిస్తుంది. చిన్న పనికి కూడా, చిన్న శ్రమకు కూడా అధికంగా లాభం రావటం, అధికంగా సత్ఫలితాలు రావటం అనేది కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు పూర్వపుణ్యము, పెద్దల ద్వారా సంక్రమించే లాభము, ఇవన్నీ చక్కగా కనబడుతున్నాయి.